ఈరోజు మనం ట్రాన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బ్లాక్ చైన్ పేమెంట్స్ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే స్పీడ్, ఇంకా చాలా చాలా తక్కువ ఖర్చు. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుందో వివరంగా చూసేద్దాం రండి. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడితే చాలామందికి గుర్తొచ్చేదేంటి? స్లోగా ఉంటాయి, ఫీజులెక్కువ అనే కదా. అసలు ఎందుకిలా? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ నుంచే మన ఈరోజు చర్చ మొదలవుతుంది. చూడండి, మొదట్లో వచ్చిన బ్లాక్ చైన్లు గొప్పవే, కాదనలేము. కానీ వాటితో కొన్ని సమస్యలు కూడా ఉండేవి. ట్రాన్సాక్షన్స్ ఏమో నత్తనడకలా సాగేవి, ఫీజులు చూస్తేనేమో ఆకాశంలో ఉండేవి. ఇక కంటెంట్ క్రియేటర్స్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు, మధ్యవర్తులు చేతిలో నలిగిపోయేవారు. ఇవన్నీ పెద్ద తలనొప్పులుగా మారాయి. సరిగ్గా ఇలాంటి సమస్యలన్నింటికీ ఒక పవర్ఫుల్ సొల్యూషన్గా ఎంటర్ అయింది ట్రాన్. స్పీడ్, తక్కువ ఖర్చు, ఈ రెండింటినే మెయిన్ టార్గెట్గా పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ చైన్ ఇది. సరే, అసలు ఈ ట్రాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. 2017లో జస్టిన్ సన్ దీన్ని స్టార్ట్ చేశారు. దీని మెయిన్ ఫోకస్ అంతా ఒకే ఒక్క విషయం మీదే ఉంది. ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా జరగాలి, ఫీజులు వీలైనంత తక్కువగా ఉండాలి, అంతే. ట్రాన్ గోల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. మొదటిది, అందరికీ స్పీడ్గా, చౌకగా ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంచడం. రెండోది, కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ను క్రియేట్ చేయడం. ఇక మూడోది, మధ్యలో ఎవరూ లేకుండా డైరెక్ట్గా ఒకరి నుంచి ఒకరికి డబ్బు పంపించుకునేలా చేయడం. అవును, ఇంత స్పీడ్ అంటున్నాం కదా, అసలు ట్రాన్కి ఇంత వేగం ఎలా సాధ్యం? దాని వెనుకున్న టెక్నాలజీ ఏంటో, ఆ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రాన్ వాడే సిస్టమ్ని డెలిగేటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటారు, షార్ట్గా డిపిఓఎస్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడిన ఒక చిన్న గ్రూప్ ఆఫ్ వ్యాలిడేటర్స్ ఉంటారు. వాళ్లే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఫాస్ట్గా కన్ఫర్మ్ చేసేస్తారు. ట్రాన్ స్పీడ్కి అసలు సీక్రెట్ ఇదే. ఇక్కడ ఒక నంబర్ చాలా ముఖ్యం, అదే 27. ఈ 27 మందినే సూపర్ రిప్రజెంటేటివ్స్ అని పిలుస్తారు. మొత్తం ట్రాన్ నెట్వర్క్ను నడిపేది వీళ్ళే. అంటే నెట్వర్క్ సెక్యూరిటీ, స్పీడ్ అన్నీ ఈ 27 మంది చేతుల్లోనే ఉంటాయి. ఈ డిపిఓఎస్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్, టీఆర్ఎక్స్ కాయిన్స్ ఉన్నవాళ్లు ఓటు వేసి 27 మంది సూపర్ రిప్రజెంటేటివ్స్ను ఎన్నుకుంటారు. సెకండ్ స్టెప్, ఈ 27 మంది ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా ట్రాన్సాక్షన్ బ్లాక్స్ను వెరిఫై చేస్తారు. ఇక ఫైనల్గా ట్రాన్సాక్షన్స్ సెకండ్ల వ్యవధిలో కన్ఫర్మ్ అయిపోతాయి. చాలా ఎఫిషియెంట్ సిస్టమ్ కదా. అయితే ఈ ఎఫిషియెంట్ సిస్టమ్ వల్ల కేవలం స్పీడ్ మాత్రమే కాదు, టీఆర్ఆన్కి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ కూడా వచ్చింది. నిజానికి చాలా మందిని ట్రాన్ వైపు ఆకర్షిస్తున్నది ఇదే. అదేంటంటే ఆల్మోస్ట్ జీరో ఫీ మోడల్. అవును, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా బ్యాండ్విడ్త్ ఇంకా ఎనర్జీ అనే రిసోర్సెస్ని వాడతారు. ఈ రిసోర్సెస్ ఎలా వస్తాయంటే, తమ దగ్గరున్న టీఆర్ఎక్స్ కాయిన్స్ని ఫ్రీజ్ చేయడం ద్వారా. అలా ఫ్రీజ్ చేస్తే చాలు, ఫ్రీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సరే, ఫీజులు లేవు, స్పీడ్ ఉంది, అంతా బావుంది. కానీ ట్రాన్ నెట్వర్క్ని ఈ రేంజ్లో పాపులర్ చేసిందేంటి? దాని కిల్లర్ అప్లికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద యుఎస్డిటి ట్రాన్స్ఫర్స్ జరిగేది ట్రాన్ మీదే. ఇది మామూలు విషయం కాదు. ఈ ఒక్క వాక్యం చాలు మార్కెట్లో ట్రాన్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. మరెందుకు? కారణం చాలా సింపుల్. ఫీజులు దాదాపు 0. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ స్టేబుల్ కాయిన్ అయిన యుఎస్డిటిని పంపించడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది? అందుకే అందరూ టీఆర్ఓఎన్టీ వాడుతున్నారు. మరి యుఎస్డిటి కోసం ట్రాన్ని ఎవరు ఎక్కువగా వాడుతున్నారు? ముఖ్యంగా ట్రేడర్స్, ఎక్స్చేంజ్ల మధ్య ఫండ్స్ని ఫాస్ట్గా మూవ్ చేయడానికి. అలాగే ఎక్స్చేంజ్లు కూడా తమ లిక్విడిటీని మేనేజ్ చేసుకోవడానికి. ఇక మనలాంటి సాధారణ యూజర్స్ తక్కువ ఖర్చుతో గ్లోబల్ పేమెంట్స్ చేసుకోవడానికి దీని విరివిగా వాడుతున్నారు. ఇవన్నీ రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ అన్నమాట. సరే, టీఆర్ఆన్ చాలా బావుంది, కానీ మిగతా బ్లాక్ చైన్లతో పోలిస్తే ఎలా ఉంది? అంటే కాంపిటీషన్తో పోల్చి చూద్దాం. అప్పుడే దీని లాభనష్టాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ముందుగా ఇథీరియంతో చూద్దాం. ఫీజుల విషయంలో ట్రాన్ విన్నర్, చాలా తక్కువ. స్పీడ్లో కూడా ట్రాన్దే పైచేయి. కానీ డీసెంట్రలైజేషన్ దగ్గరికొస్తే మాత్రం ఇథీరియం చాలా స్ట్రాంగ్. అంటే ఇథీరియం సెక్యూరిటీకి, డీసెంట్రలైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.
అందుకే స్పీడ్ ఫీజుల విషయంలో కాంప్రమైజ్ అవుతుంది. ట్రాన్ మాత్రం స్పీడ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఇది వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు సొలేనాతో పోల్చి చూద్దాం. టిఆర్ఆన్ మెయిన్ ఫోకస్ పేమెంట్స్ అయితే సొలేనా ఎక్కువగా యాప్స్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది. ఇక స్టెబిలిటీ విషయానికొస్తే టిఆర్ఆన్ నెట్వర్క్ ఎప్పుడూ ఆగకుండా పనిచేసిన మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సొలేనా చాలా ఫాస్ట్ అయినప్పటికీ అప్పుడప్పుడు నెట్వర్క్ ఆగిపోయిన సందర్భాలున్నాయి. ఫీజులు మాత్రం రెండింటిలోనూ చాలా తక్కువే. ఓవరాల్గా ట్రాన్ బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫీజులు దాదాపు లేవు, ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్, యూఎస్డిటికి బెస్ట్ నెట్వర్క్, కొత్తవాళ్లు కూడా ఈజీగా వాడచ్చు. మరి మైనస్ పాయింట్స్ ఏంటి? సెంట్రలైజేషన్ గురించిన విమర్శలున్నాయి. ఎందుకంటే మొత్తం నెట్వర్క్ని కంట్రోల్ చేసేది కేవలం 27 మందే కదా. దీనివల్ల స్పీడ్ పెరిగినా పవర్ కొంతమంది చేతుల్లోనే ఉంటుందని వాదన ఉంది. దాంతోపాటు డెవలపర్ ఎకోసిస్టమ్ ఇంకా చిన్నదిగా ఉండటం, ఫౌండర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం కూడా కొన్ని డ్రాబ్యాక్స్. ఇవన్నీ చూశాక ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే క్రిప్టో ప్రపంచంలో టిఆర్ఆన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన చాలా పవర్ఫుల్ ప్లేస్ని ఎలా క్రియేట్ చేసుకుందో చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ట్రాన్ ఏంటో చెప్పడానికి. ట్రాన్ పేమెంట్స్ ఇంకా స్టేబుల్ కాయిన్లకి కింగ్. దీని అసలు బలమేదో కాంప్లెక్స్ టెక్నాలజీలో లేదు, రియల్ లైఫ్లో ఇది ఎంత ఉపయోగపడుతుందనే దానిలోనే ఉంది. అవును, దీని బలం స్పెక్యులేషన్లో కాదు, రియల్ వరల్డ్ యుటిలిటీలో ఉంది. డిజిటల్ మనీని వేగంగా, తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఇదే ట్రాన్ చేస్తున్న పని. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి కదా. ఈ క్రమంలో ట్రాన్ లాగా ఒకే పనిమీద ఫోకస్ పెట్టి దాన్ని చాలా ఎఫిషియెంట్గా చేసే స్పెషలైజ్డ్ చైన్, అన్ని పనులు చేసే జనరల్ పర్పస్ బ్లాక్ చైన్లను దాటి ముందుకు వెళ్లగలదా? ఆలోచించాల్సిన విషయమే.